పెడితే కనుక ఎలా వస్తుందో కలర్స్, మల్టీ కలర్స్, మల్టీ కలర్స్ లాగా వచ్చినాయి అవైతే. నాకు ఇవైతే ఈ రో బాగా నచ్చింది. అదే అదే ఇవి డిఫరెంట్ గా బాగున్నాయి. ఎలా చెప్తున్నారో మరి. ఇంకేమున్నాయి ఇవన్నీ కుండీలు. ఇవ్వండి ఇవన్నీ క్రీపర్స్ ఇలా హ్యాంగ్ చేసుకుంటాం అనమాట. దుర్గా ఇక్కడ కలర్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి చూసావా, సీడ్స్, కలర్ స్టోన్స్. మనం ఇలా ఆక్వేరియం లాగా ఏదైనా మెయింటైన్ చేసుకోగలిగితే ఒక ఆక్వేరియము. గార్డెన్ ప్లాంట్స్ అంటండి. ఇవ్వండి కలర్ స్టోన్స్. అబ్బా ఇదే చూడు ఎంత పల్చగా, ఇది ఎంత బాగుందో చూడండి. మేడం పిలుస్తున్నారు. లీవ్స్ లేకపోయినా కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. అయిపోయింది కాదు లేదు వెనక టబ్బులా ఉందని చెప్పానే. ఇక్కడ తామర పువ్వు లాగా ఉంటది అని చెప్పేసి అనుకున్నాం. టబ్బు గాబులా పెట్టి యాక్చువల్గా ఇటు వచ్చాము, అటు వెళ్దామని ఈ లోపలికి వెళ్ళడం మర్చిపోయాం. ఓకే ఓకే. ఇవేంటో ఈ లీవ్స్ చూడు ఎంత బాగున్నాయో. ఏం లీవ్స్ ఒకటి తామర పువ్వులు, తామర ఆకులా ఉన్నాయి. తామర ఆకుల్లానే ఉన్నాయి. ఈ లోటస్ ఏమన్నా వస్తుందా ఇందులో? వస్తుంది అనికి టబ్బులు పెట్టారు కదా. అదే అదే. ఇదేంటో ఈ టబ్లో పెంచుతున్నారు. ఇవేంటో ప్లాంట్స్ చూసావా ఏంటో డిజైన్ ఏది ఏదో నాచు మొక్కలా. అదే వాటర్ ప్లాంట్లే ఇవన్నీ. ఇది మాత్రం భలే పెట్టారు కదా. షేప్ బాగుంది. ఇది ఒక ఫ్లవర్ లాగా బాగుంది. గాబు అంటాం కదా మనం, గాబులా డిజైన్ చేశారు. అవునవును. దానికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వెళ్ళి బాగుంది కదా. షల్ వి మూవ్? ఎస్. మనం వచ్చిన కూడా ఆగిపోయింది, వేరే పనిలో పడిపోయాము. దాని కూడా ఇంకో 5 minutes టోటల్గా ఇంకొక చూపించుకొని సరోజు ఆటలేస్తుందా? అదా టైం అవుతుంది కదా, ఇంకెళ్దాము. ఎటు వెళ్దా? గాజువాకి వెళ్దామా? పద వెళ్దాం. ఇంకెందుకు మళ్ళీ అది ఒకటి బ్యాలెన్స్ పెట్టుకోవటం. ఇదిగోండి ఫ్లవర్స్ అయితే కలర్స్లో ఈ కాగితం పూలు అంటాం కదా, ఇట్లా మల్టీ కలర్స్ అనమాట. ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో.